హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ రాహుల్ దాసరి. ఎట్లా ఉన్నారు అందరూ? హోప్ యూర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ లర్నింగ్ హ్యాండ్ స్టాండ్ ఇన్ తెలుగు. సో నేను ఆ వీడియోలో మీకు చెప్పినట్టయితే ఫస్ట్ అయితే మీ కామెంట్స్ని చదివినాకనే వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను చెప్పిన. సో నేను చాలా మందికి ఏమైనా కామెంట్ చేసిన తెలుసా, బ్రో నాకు రెసిస్టర్ మ్యాన్ లింక్ పెట్టాను బ్రో అని చెప్పేసాను. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు రెసిస్టర్ మ్యాన్ లింక్ అయితే పెట్టినా. ఎవరికైతే రెసిస్టర్ మ్యాన్ కావాలనుకుంటే కొనుక్కుందాం అనుకుంటే సో వీడియో కింద అయితే ఉంది, చెక్అవుట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ హ్యాండ్ స్టాండ్? హ్యాండ్ స్టాండ్ అంటే ఏంది? సో నార్మల్గా నించుంటున్నాం భయ్య, కాళ్ళపైన నించుంటున్నాం, మనకు సరిపోతులే, మనకి ఫ్యాంటసీ ఎక్కువ, హ్యూమెన్స్కి ఒక ఫ్యాంటసీ ఎక్కువ, ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో చేతుల పైన నించుంటాం, చేతుల పైన నించుంటే దాన్ని హ్యాండ్ స్టాండ్ అంటారు. సో ప్రతి దానికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. హ్యాండ్ స్టాండ్ కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఆర్మీ జాబ్కి అప్లై చేస్తున్నాను. ఆర్మీ జాబ్కి అప్లై చేయాలంటే రిక్వైర్మెంట్ ఏముంటుంది? నార్మల్గా హైట్ ఉండాలి, ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాలి. ఇంకో రిక్వైర్మెంట్స్ ఉంటుంది, 10 చినప్స్ కొట్టాలి, చినప్స్ కొట్టాలి, అది ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. సో సేమ్ అలానే హ్యాండ్ స్టాండ్ కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మేజర్ రిక్వైర్మెంట్ వచ్చేసి షోల్డర్ స్ట్రెంత్ ఉండాలి. ఆ షోల్డర్ స్ట్రెంత్ ఉంటే మేజర్గా చాలామంది ఏం ఉంటారు, బ్యాలెన్స్ ఉండదు హ్యాండ్ స్టాండ్కి, ఇది అదంతా లాస్ట్లో వస్తుంది. కానీ మేజర్ రిక్వైర్మెంట్ వచ్చేసి షోల్డర్ స్ట్రెంత్. ఓకే, షోల్డర్ స్ట్రెంత్ అయిపోయాక నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే కోర్ స్ట్రెంత్. ఇది చాలా ఇంపార్టెంట్, కోర్ స్ట్రెంత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్కి వచ్చేసి కొంచెం మైనర్, కొంచెం రిస్ట్ స్ట్రెంత్ కూడా ఉంటే చాలా బెటర్. రిస్ట్ స్ట్రెంత్ ఎందుకంటే చాలామందికి హ్యాండ్ స్టాండ్ చేసినప్పుడు రిస్ట్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్ట్ కూడా కొంచెం స్ట్రెంతన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మీకు రిక్వైర్మెంట్స్ అయితే చెప్పిన. సో రిక్వైర్మెంట్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాండ్ స్టాండ్ ట్రైన్ చేద్దామంటే వార్మప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఫస్ట్ అయితే వార్మప్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 to 10 minutes బేసిక్ వార్మప్ అయితే చేసుకోండి. లైక్ జంపింగ్ జాక్స్ 1 2 3 4 5. నెక్స్ట్ జంపింగ్ జాక్స్ అయిపోయాక నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ జంపింగ్ జాక్స్ సేమ్ అలానే 1 2 3 4 5 6 7. ఎస్. నెక్స్ట్ గో ఫర్ high knees, 10 high knees 1 2 3 4 5. సో high knees అయిపోయాక హ్యాండ్స్ బ్యాక్ చేసి డూ బట్ కిక్స్ 1 2 3 4 5. బట్ కిక్స్ అయిపోయాక ఒక 10 బర్పీస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ హీట్లోకి వెళ్ళాలి. హీట్లోకి వచ్చినాక ఏమని చేసినా కానీ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ గో ఫర్ 10 బర్పీస్. ఎస్. 1 2 3 4. సో నేను ఇప్పుడైతే ఓన్లీ 5 రెపిటేషన్స్ అయితే చేసిన. మీరు 10 చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అది అయిపోయాక నేను గో ఫర్ నెక్ రొటేషన్స్ క్లాక్ వైజ్ 1 2 3 4. దెన్ రివర్స్ 1 2 3 4. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 1 2 3. నెక్స్ట్ సైడ్ టు సైడ్. ఎస్. నెక్స్ట్ గో ఫర్ స్ట్రెచెస్ చేయండి, సైడ్ టు సైడ్ స్ట్రెచెస్. నెక్స్ట్ చేంజ్. యా, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచెస్. ఎస్. సో అయిపోయాక షోల్డర్ వార్మప్. ఫస్ట్ ఆర్మ్ సర్కిల్స్ 1 2 3. రివర్స్ 1 2 3. సో అది అయిపోయాక హ్యాండ్స్ రొటేషన్ 1 2 3. దెన్ రివర్స్ 1 2 3. నెక్స్ట్ చేంజ్ సైడ్ టు సైడ్ 1 2 3 4. నెక్స్ట్ చేంజ్ స్ట్రెచెస్ 1 2 3. సో ఇది అయిపోయాక నెక్స్ట్ షోల్డర్ రొటేషన్స్ 1 2 3. నెక్స్ట్ రివర్స్ 1 2 3. నెక్స్ట్ షోల్డర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ 1 2 3 4. సో మీరు షోల్డర్ వార్మప్లో రెసిస్టర్ బ్యాండ్ తీసుకొని షోల్డర్ మొబిలిటీ ఎక్సర్సైజ్ అయితే చేయండి. చూడండి 1 2 3. ఇలా ఒక 10 times అయితే చేయండి. సో ఇన్ కేస్ మీ దగ్గర రెసిస్టర్ బ్యాండ్ లేకపోతే ఒక స్టిక్ ఉంటుంది, స్టిక్ తీసుకుని అయినా చేయండి. మీ ఇంట్లో స్టిక్ ఉన్న దాంతో చేసిన ప్రాబ్లం లేదు. ఓకే, దీనివల్ల ఏంటంటే చాలామంది జిమ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. దానివల్ల మీ షోల్డర్ చాలా టైట్ అయిపోయి ఉంటుంది. సో మీ హ్యాండ్ స్టాండ్ చేయాలని కొంచెం షోల్డర్స్ మొబిలిటీ ఉంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అట్లా మీకు ఆ టైట్నెస్ కొంచెం ఫ్రీ అవ్వడానికి కోసం ఆ షోల్డర్ మొబిలిటీ ఎక్సర్సైజ్ అయితే చేయాలి పక్కా. నెక్స్ట్ రిస్ట్ వార్మప్. సో ఫస్ట్ అయితే రిస్ట్ సర్కిల్స్ చేయండి 1 2 3 4 5. దెన్ రివర్స్ 1 2 3 4 5. అది అయిపోయాక నెక్స్ట్ రిస్ట్ స్ట్రెచెస్ ఇలా పట్టుకొని ఫస్ట్ ఈ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టేసి ఈ హ్యాండ్తో స్ట్రెచ్ చేయాలి, ఈ ఫింగర్స్ని స్ట్రెచ్ చేయాలి. ఓకే, స్ట్రెచ్ చేసినప్పుడు మీకు రిస్ట్ మీద అయితే ప్రెజర్ పడాలి స్ట్రెచ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఈ హ్యాండ్ని కిందికి పెట్టండి, కిందికి ఫేస్ చేసి దాన్ని స్ట్రెచ్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఈ హ్యాండ్ కూడా సేమ్ అలానే వేయాలి. సో నెక్స్ట్ మనం ఫ్లోర్ పైన రిస్ట్ ఎక్సర్సైజ్ అయితే వేయాలి. సో ఎందుకంటే మీరు హ్యాండ్ స్టాండ్ చేస్తున్నప్పుడు మేజర్గా మన షోల్డర్ ఇంకా రిస్ట్ పైన ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో రిస్ట్ని కొంచెం ఫ్రీగా చేసుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ నార్మల్గా హ్యాండ్స్ ఓపెన్ చేయండి, ఫింగర్స్ కంప్లీట్ ఓపెన్ చేయండి. ఫింగర్స్ కంప్లీట్ ఓపెన్ చేసి ఎస్ జస్ట్ నార్మల్గా హ్యాండ్స్ పెట్టేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ రాక్స్ 1
2 జస్ట్ ముందుకు వెళ్ళి రెస్ట్ పైన ప్రెజర్ పెట్టాలి. నెక్స్ట్ బ్యాక్ స్ట్రెచ్ రిలాక్స్ 1 2 3 4. నెక్స్ట్ అది అయిపోయాక సేమ్ ఇలానే సైడ్ వైజ్ పెట్టండి. ఇప్పుడు ఫ్రంట్ పెట్టిన కదా, ఇప్పుడు సైడ్ పెట్టి, ఇప్పుడు సైడ్ టు సైడ్ 1 2 3 4. సో ఇది అయిపోయాక హ్యాండ్స్ ఇలా పెట్టండి నార్మల్గా. ఇప్పుడు సైడ్ వైజ్ పెట్టాను కదా, ఇప్పుడు ఇలా ట్విస్ట్ చేసి బ్యాక్ సైడ్ పెట్టండి. బ్యాక్ సైడ్ పెట్టి సేమ్ మళ్ళీ 1 2 3 4 ఇలా ఒక 5 కౌంట్స్ అట్లా వేయండి. సో అది అయిపోయాక ఇప్పుడు హ్యాండ్స్ కంప్లీట్ ఇన్సైడ్ పెట్టండి. ఈ ఫేస్, ఇప్పుడు ఈ ఫేస్ అటు ఫేస్ చేసి ఇన్సైడ్ ఇలా పెట్టేసి క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్. సో మీ రిస్ట్ అనేది ఫ్రీ అయిపోతుంది. సో ఏదైతే పక్క చేయండి. బికాస్ మీకు ఏమన్నా ఇన్ కేస్ అలానే ఎప్పుడైనా మీకు చేస్తున్నప్పుడు రిస్ట్ పెయిన్ వస్తున్నప్పుడు ఈ స్ట్రెచెస్ అయితే చేయండి, మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. సో వీడియో స్టార్టింగ్లో మాట్లాడినట్టయితే మీకు 3 చెప్పిన: షోల్డర్ స్ట్రెంత్, కోర్ స్ట్రెంత్, రిస్ట్ స్ట్రెంత్. ఇందాక చేసిన ఎక్సర్సైజ్లో రిస్ట్ స్ట్రెంత్ అయితే మీకు బిల్డ్ అవుతుంది. ఇప్పుడు 2 ఉన్నాయి, కోర్ స్ట్రెంత్ ఇంకా షోల్డర్ స్ట్రెంత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ స్ట్రెంత్ గురించి మాట్లాడితే, షోల్డర్ స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవాలంటే మనం ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పుషప్స్ వచ్చి ఉండాలి. దెన్ పైక్ పుషప్స్, పైక్ హోల్డ్, ఎలివేటెడ్ పైక్ హోల్డ్. సో ఇవన్నీ మేజర్గా షోల్డర్ స్ట్రెంత్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పుషప్స్ ఎట్లా చేయాలో చాలామంది తెలియదు. సో ఈ వీడియోలో పుషప్స్ ఎట్లా చేయాలో కూడా చెప్తాను. ఓకే, చాలామంది ఇప్పుడు పుషప్స్ చేయమంటే పుషప్స్ చేయమని చెప్తే ఏమని చెప్తారు? పోయి నీ పుషప్స్ చేయమంటారు. నీ పుషప్స్ కంటే కొంచెం ముందు కొంచెం బేసిక్ చెప్తాను నేను. దానికన్నా ముందు కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తా. అవి చేసినా అనుకో బేసిక్ షోల్డర్ స్ట్రెంత్ అయితే బిల్డ్ అవుతుంది. దానివల్ల మీకు ఈజీగా పుషప్ కూడా చాలా ఈజీగా వస్తుంది. అంత ఎఫర్ట్ కూడా పెట్టడం అవసరం లేదు. ఫస్ట్ పుషప్ హోల్డ్ చేయండి. జస్ట్ పుషప్ పొజిషన్లో హోల్డ్ చేయాలి అంతే. 30 seconds 3 sets. సో ఇది అయిపోయాక నెక్స్ట్ పుషప్ పొజిషన్లో ఉండేసి ఫార్వర్డ్ హ్యాండ్ రైజ్ 1 2 3 అలా. చాలామంది ఏం చేస్తారు, ఇది చేసేటప్పుడు మూమెంట్ ఇట్లా హిప్లో లేపుతారు. హిప్లో లేపొద్దు, స్టాటిక్లో ఉండాలి. కంప్లీట్ ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఉండాలి. 1 2 ఇలా. ఓకే, ఇది అయిపోయాక నెక్స్ట్ పుషప్ పొజిషన్ నుంచి ప్లాంక్ పొజిషన్ దాకా వెళ్ళండి. సో నార్మల్గా పుషప్ పొజిషన్ ఉంటారు, ఇప్పుడు ప్లాంక్ పొజిషన్కి వెళ్ళాలి. ప్లాంక్ పొజిషన్కి వెళ్ళేసి మళ్ళీ అప్. ఎస్ 1 2. సో ఇట్లా ఒక 10 times చేయండి. సో ఇది అయిపోయాక నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది బ్యాలెన్సింగ్ కోసం. మీకు సేమ్ పుషప్ పొజిషన్లో ఉండాలి. పుషప్ పొజిషన్లో ఉండేసి ఆల్టర్నేట్ లెగ్ రేజ్ అండ్ హ్యాండ్ రేజ్. ఈ లెగ్ రేజ్ చేయాలి, హ్యాండ్ రేజ్ చేయాలి. ఓన్లీ బ్యాలెన్స్. కంప్లీట్ మీకు బ్యాలెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మీ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సేమ్ అలానే చేంజ్ 1 2 3 ఇలా. సో ఈ కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేయండి. సో ఇది అయిపోయాక మీరు ఏదైతే అన్నారు కదా నీ పుషప్స్, ఆ నీ పుషప్స్ అయితే చేయండి. నార్మల్ నీస్ పొజిషన్లో ఉండేసి దెన్ గో ఫర్ నీ పుషప్స్ 1 2 ఎస్. సో ఇది అయిపోయాక చిన్న ఈజియర్ మూమెంట్ రెసిస్టెంట్ మ్యాన్ పుషప్స్. మీకు ఎఫర్ట్ పెట్టకుండా ఈజీగా నేర్చుకుంటారు పుషప్. ఓకే, రెసిస్టెంట్ మ్యాన్ కూడా మీకు ఏ లెవెల్ తగ్గట్టు రెసిస్టెంట్ మ్యాన్ చేసుకోవచ్చు. చూపిస్తాం మీకు రెసిస్టెంట్ మ్యాన్తో పుషప్స్ ఎట్లా చేయాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పుల్అప్ బార్ కానీ లేదంటే ఏదైనా బార్ ఉన్న ఇంట్లో దానికి హ్యాంగ్ చేయాలి రెసిస్టెంట్ మ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాంగ్ చేసి ఈ రెసిస్టెంట్ మ్యాన్ని ఇట్లా పుల్ చేసుకొని ఈ పుల్ చేసుకొని వెస్ట్కి వేసుకోవాలి. నడుము దగ్గర వేసుకోవాలి. వెస్ట్ దగ్గర వేసుకొని కింద దాకా వెళ్ళాలి. ఇక్కడ నార్మల్ పుషప్ పర్ఫామ్ చేయాలి. ఈజీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. లైట్ రెసిస్టెంట్ మ్యాన్ ఇంకా హెవీ రెసిస్టెంట్ మ్యాన్ ఉంటే ఇంకా ఈజీగా వస్తుంది. దెన్ పుష్ దెన్ అప్. అదే ఇస్తుంది సపోర్ట్. 1 2 3 4. సో ఇట్లా రెసిస్టెంట్ మ్యాన్ పుషప్స్ చేయండి. ఇది అయిపోయాక దెన్ గో ఫర్ ఇంక్లైన్ పుషప్స్. యా, ఒక బాక్స్ తీసుకొని ఏదైనా బాక్స్ కానీ ఏదైనా హైట్ సర్ఫేస్ తీసుకొని గో ఫర్ ఇంక్లైన్ పుషప్స్. మెల్లిమెల్లి హైట్ తగ్గించుకుంటూ నార్మల్ పుషప్ ఈజీగా అయిపోతుంది మీకు. సో ఇట్లా ఎఫర్ట్లెస్గా ఈజీగా అయితే పుషప్స్ అయితే నేర్చుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి. దెన్ నెక్స్ట్ వీడియోలో దాన్ని చెప్తాను. ఓకే, సరే నన్ను పుషప్స్ చేయమన్నావు, బట్ ఎన్ని పుషప్ చేయాలని చెప్పలేదు. అట్లీస్ట్ మీకు 15 to 20 పుషప్స్ వస్తే సరిపోతుంది. ఇంకోటి, మీరు పుషప్స్ చేయమంటే నార్మల్గా జిమ్లో కొడతారు పుషప్స్ ఇట్లా జస్ట్ ఇంతే 1 2 3. ఈ పుషప్స్ మాత్రం చేయకండి భయ్యా, ప్లీజ్ మరీ చెప్తున్నా. సో పుషప్ ఎట్లా చెప్తున్నాను కంప్లీట్ పుషప్ చేస్తున్నా అంటే కంప్లీట్ డౌన్ వెళ్ళి కంప్లీట్ అప్ వెళ్ళాలి. ఓకే, కంప్లీట్ డౌన్ కంప్లీట్ అప్. సో ఇంకోటి ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తా, స్కాపులర్ ప్రొట్రాక్షన్ అండ్ రీట్రాక్షన్. చూడ్డానికి చిన్న ఎక్సర్సైజే, బట్ ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు పెద్ద స్కిల్స్ చేసిన, ఫ్రంట్ లివర్, బ్యాక్ లివర్, ఈవెన్ ప్లాంచెస్ చేసిన ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఎట్లా చేయాలో. సో నార్మల్గా నీస్ పొజిషన్లో ఉంటాం. నీస్ పొజిషన్లోనే హ్యాండ్స్ ఫార్వర్డ్ పెట్టేసి సో కంప్లీట్ షోల్డర్స్ ఇన్సైడ్ తీసుకెళ్తే దీన్ని రీట్రాక్షన్ అంటారు. కంప్లీట్ అవే తీసుకెళ్ళిపోతే దీన్ని పోట్రాక్షన్ అంటారు. సో దీని రీట్రాక్షన్, దీన్ని పోట్రాక్షన్. ఇది ఒక 10 times ప్రాక్టీస్ చేయాలి. మీరు పక్కా డైలీ ప్రాక్టీస్ చేయాలి. బికాస్ ఇది ఫౌండేషన్ ఎక్సర్సైజ్. ఇది చేయకుండా మీకు క్యాల్సియం మీద ప్రోగ్రెస్ చేయలేదు. బికాస్
నీకు ఇప్పుడు కాకపోయినా పెద్ద పెద్ద స్కిల్స్ చేసినప్పుడైనా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది రీట్రాక్షన్ పోట్రాక్షన్, రీట్రాక్షన్ పోట్రాక్షన్. సో ఇది కంప్లీట్. సో అట్లా మీకు 15 to 20 పుషప్స్ అయితే వచ్చి ఉండాలి. ఎలా అంటే కిందకి వెళ్తున్నప్పుడు రీట్రాక్షన్, పైకి వెళ్తున్నప్పుడు పోట్రాక్షన్. 1 2 3 4 అలా అలా పర్ఫెక్ట్గా చేస్తే అది మీకు పుషప్ కౌంట్ 15 to 20 వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు పైక్ పుషప్, మన మెయిన్ టాపిక్. సో నార్మల్గా పుషప్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర తీసుకురండి, హ్యాండ్స్ దగ్గర తీసుకొచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, టోస్ లిఫ్ట్ చేస్తున్నా. మీరు కూడా టోస్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఈ బాడీ అనేది 45 degrees మెయింటైన్ చేయాలి. 45 degrees మెయింటైన్ చేసినాక ఇక్కడ నుంచి పుషప్ కిందికి గీస్తారు చాలామంది. ఇది పైక్ పుషప్ అనుకుంటారు. ఇది కాదు భయ్య, ఎప్పుడైనా కానీ ఇలా చేయకండి. ఈవెన్ స్టార్టింగ్లో నేను కూడా అదే మిస్టేక్ చేసిన. సో మీరు పైక్ పుషప్ చేసినప్పుడు ముందుకు చేయండి పుషప్. ఓకే, సో నార్మల్గా ఉన్నారు. ఇక్కడ నుంచి బాడీ ముందుకు పుషప్ 1 దెన్ అప్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాక్ వెళ్ళినప్పుడు మీ హెడ్ ఇన్సైడ్ చేసి మీ టోస్ని చూడండి, ఒకసారి చూడండి. సో నార్మల్గా ఉన్నారు, ఇక్కడ పుషప్ చేస్తున్నారు. బ్యాక్ వెళ్ళేటప్పుడు హెడ్ బ్యాక్ చేసి మీ టోస్ని చూడండి. ఇది 1 2 సేమ్ అలా. కిందికి వెళ్తున్నప్పుడు కింద చూడాలి, దెన్ అప్. ఓకే, మీరు పుష్ చేసినప్పుడు ముందు చూడాలి, బ్యాక్ వస్తున్నప్పుడు హెడ్ ఇన్సైడ్ చేసి మీ టోస్ని చూడాలి. సో అట్లా పర్ఫెక్ట్ రెప్స్ చేయాలి. మినిమం మీకు ఒక 5 to 6 reps వస్తే సరిపోతుంది. ఓకే, సో నార్మల్గా పైక్ హోల్డ్ అన్న అంతే. ఇప్పుడు పైక్ హోల్డ్ అంటే సేమ్ అదే. సేమ్ ఉన్న పొజిషన్లో జస్ట్ హోల్డ్ చేయాలి, పైక్ హోల్డ్. సేమ్ టోస్ అప్ చేసి మీ హైస్ పాయింట్ అప్పుడు మీ ఫింగర్స్ మధ్యలో ఉండాలి. సో ఈ 2 హ్యాండ్స్ మధ్యలోనే మీ ఐ సైడ్ ఉండాలి, అక్కడనే హోల్డ్ చేయాలి. చూడండి, ఇట్లా హోల్డ్ చేయాలి. 1 2 3 4 అట్లా 30 seconds అలా హోల్డ్ చేయాలి. అంటే ప్రతిదీ ఇప్పుడు నేను చెప్పినది, పుషప్స్ ఒక 3 sets, పైక్ పుషప్ ఒక 3 sets, పైక్ హోల్డ్ ఒక 3 sets, ఎలివేటెడ్ పైక్ హోల్డ్ సేమ్ ఇంతే. ఇప్పుడు ఏదైతే ఇక్కడ చేసినారో కొంచెం హైట్ సర్ఫేస్ నుంచి చేస్తారు, దాన్ని ఎలివేటెడ్ పైక్ హోల్డ్ అంటారు. సో ఇప్పుడు బేసిక్ మన షోల్డర్ స్ట్రెంత్ రిక్వైర్మెంట్స్ అయితే చెప్పేసిన. సో ఈ వీడియోలో మీకు షోల్డర్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అయితే చెప్పినాను. నెక్స్ట్ వీడియోలో కోర్ స్ట్రెంత్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, కోర్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి, సో ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. ఇంకోటి హ్యాండ్ స్టాండ్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, కొన్ని బేసిక్ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫాలో అవ్వాలి హ్యాండ్ స్టాండ్ చేసినప్పుడు. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకుంటున్నాను అంటే ర్యాండమ్గా కొన్ని మీకు హ్యాండ్ స్టాండ్ ట్యూటోరియల్ అని చెప్తారు బై, ఒక 5 minutes ట్యూటోరియల్ చెప్తా. బట్ మీకు ట్యూటోరియల్ చూస్తే ఏం రాదు, బట్ మీకు వే ఆఫ్ ట్రైనింగ్ తెలవాలి. సపోజ్ మీకు ఈ వార్మప్ చేయాలి, ఈ స్కాపులర్ పోట్రాక్షన్, రీట్రాక్షన్ అన్నీ చెప్పకపోతే మీకు ఎట్లా చేయాలో తెలియదు. సో వే ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నార్మల్గా ట్యూటోరియల్ చేసి మీకు పడేస్తే మీకు ఏం వేస్ట్ ఉండదు, ఏం నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. సో అందుకే మెల్లిగా వెళ్దాం. 30 episodes ఉంది, డీటెయిల్ ఉంటుంది. మీరు ఎవరైనా చూసినా కానీ పర్ఫెక్ట్ లెర్నింగ్, బేస్ నుంచి ఒక అడ్వాన్స్ దాకా ప్రతి ఒక్క డీటెయిల్కి వెళ్దాం అనుకున్నా. నేను మెల్లిగా అయినా సరే బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. చెప్తున్నా, మరీ చెప్తున్నా, కామెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోటి లైక్ చేయండి. ఇంకోటి తెలుగులో క్యాలరీస్ అవేర్నెస్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. యా, మళ్ళా కలుద్దాం.